హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఆంధ్ర ఫేమస్ అయిన గుత్తి వంకాయ అండి. ఈ విధంగా గుత్తి వంకాయని ఒక్కసారి ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగములు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి కొంచెం ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో 3 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు లాస్ట్లో వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయండి. ఈ విధంగా నువ్వులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు లాస్ట్లో అందులోకి 1 మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ స్పైసెస్ని బాగా చల్లార్చుకోవాలి. అవి చల్లారే లోపల ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పక్కన నానబెట్టుకొని ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్పైసెస్ని మిక్సీ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 1/2 కేజీ వంకాయలను ఎక్కడ పుచ్చులు లేకుండా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పేస్ట్ని స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా వంకాయలకు కూడా ఈ మసాలాని స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 మీడియం సైజ్ ఆనియన్ని, 4-5 పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా చాప్ చేసుకున్నది వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 మీడియం సైజ్ టమాటాని సన్నగా చాప్ చేసుకున్నది వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్న వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని ఈ వంకాయలు ఒక 5 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వంకాయలను ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని వంకాయలను మరోవైపు తిప్పుకొని మరొకసారి మూత పెట్టుకొని వంకాయలను 2 వైపులా బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవడం వలన వంకాయలు ఈజీగా కుక్ అవుతాయి. ఈ విధంగా వంకాయలను 2 వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండులో నుంచి గుజ్జును తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వాటర్ వేసుకొని అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూసుకుంటే ఈ విధంగా ఆయిల్ బాగా పైకి సపరేట్ అయి ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ బాగా సపరేట్ అయితేనే మనం తయారు చేసిన గుత్తి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఈ కర్రీని ఇదే విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.